నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఒక మంచి తీర్మానాన్ని తీసుకుని బెత్లెహేంకి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో బోయజు గురించిన ఒక శ్రేష్టమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించి ఉంచాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, బోయజు రూతుతో ప్రవర్తించిన విధానాన్ని మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. బోయజు రూతును ఏ విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఆదరించాడు, ధైర్యపరిచాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తే 2వ అధ్యాయంలో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను కనుగొన్నాను. వాటిని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. రూతు గురించి మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. క్రీస్తు ప్రభు వంశావళిలో రూతు స్థానాన్ని సంపాదించుకుంది అంటే ఆమె భక్తి జీవితం, ఆమె విశ్వాసం, ఆమె తీర్మానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మోయాబు అనే ఒక ప్యాగన్ కంట్రీ లేదా ఒక ప్యాగన్ నేషన్, ఒక అన్య దేశములో నుండి రూతు ప్రత్యేకించబడి దేవుని దగ్గరకు బెత్లెహేం అనగా రొట్టెల గృహము లేదా రొట్టెలీలు అనే ప్రాంతానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను దేవుడు ఏ విధంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో రూతు గ్రంథాన్ని మనం చూస్తున్నాం. కేవలం 4 అధ్యాయాలు మాత్రమే రూతు గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు స్పష్టంగా మనం గమనించగలం. మన స్పిరిచువల్ లైఫ్ అభివృద్ధి పొందడానికి కావలసిన జీవన సూత్రాలన్నీ కూడా రూతు గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే రూతును ప్రత్యేకమైన విధానంలో పట్టించుకున్నవాడు బోయజు అనబడే ఒక ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మనం ఇశ్రాయేలు అనే దేశానికి వెళ్తే బెత్లెహేం అనే గ్రామం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ విలేజ్, చాలా అద్భుతమైన గ్రామం. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని పొలాలు కనబడుతుంటే వాటిని బోయజ్ ఫీల్డ్స్ అని పిలుస్తుంటారు, బోయాజ్ ఫీల్డ్స్ అని. బోయజు పొలములు, ఆ కాలంలో బోయజు చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. పాత నిబంధన